పగలు 11 గంటలు కావస్తోంది. ఇంటర్మీడియట్ విద్యార్థులంతా కెమిస్ట్రీ ల్యాబ్లో అమోనియా తయారీకి సంబంధించిన ఎక్స్పెరిమెంట్లో నిమగ్నమై ఉన్నారు. చేతిలో టెస్టు ట్యూబ్తో నిలబడ్డ సావేరి ఎదురుగా మరో టేబుల్ ముందున్న శంకునే గమనిస్తోంది. నిజానికి ఆమె కాలేజీకి రావడానికి చాలా ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. తన విషయంలో తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ గురించి సావేరికి తెలీదు. కానీ ఇంచుమించు కాలేజీ మానేయమన్నంత దాకా తండ్రి నచ్చచెబుతుంటే చాలా కంగారు పడిపోయింది. ఒకవేళ అమ్మ అంతా చెప్పేసిందా అని కూడా ఆలోచించింది. కానీ ఉదయమే అమ్మ అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటే అమ్మ ఇలాంటి పని చేసి ఉండదని అనిపించింది. మరైతే ఎందుకు తనను కాలేజీ మానేయమన్నది? రాజేంద్ర ఏమన్నా చెప్పి ఉంటాడా? అదే నిజమైతే డాడీ ప్రవర్తన మరోలా ఉండేదే. ది రెసిడ్యూల్ గ్యాసెస్ ఆర్ రీసర్క్యులేటెడ్. లెక్చరర్ గారి కంఠం వినగానే ఆమె ఆలోచనల నుంచి తేరుకుంది. ఇక్కడ శంకు చేసిన పొరపాటు ఊరకంటగానైనా అతడి దృష్టి సావేరి నుండి మళ్లించకపోవడమే. కుదరదు, నా క్లాస్లో కాన్సంట్రేషన్ లేకపోతే అస్సలు కుదరదు, కెమిస్ట్రీ లెక్చరర్ అనకాపల్లి అప్పారావు ఆవేశంగా అరిచాడు. శంకు పక్కనే నిలబడ్డ ఇంటర్ అప్పారావు లావుపాటి లావణ్యని దారుణంగా ప్రేమించే శంకు క్లాస్మేట్ మోచేత్తో పొడిచాడు. ఉలిక్కిపడ్డ శంకు ఎస్ సర్ అన్నాడు కంగారుగా. అలాంటి కంగారు నా ముందు అస్సలు కుదరదు. తల వంచుకున్న శంకుని చూస్తూ మరేదో అనబోతుంటే ఎందుకు కుదరదు? అసలే ఇందాక పాదానికి గాయంతో హవాయి చెప్పులేసుకొచ్చిన శంకుని చూసి బోలెడంత బాధపడిన సావేరి ఇలా జోక్యం చేసుకోవడంతో ఆమె వంశవృక్షం గురించి తెలిసిన సదరు అనకాపల్లి అప్పారావు మృదువుగా నవ్వాడు. అంతకంటే చేసేదేమీ లేనట్టు. అద్గది ఏబ్రాసి మొహంతో అన్నాడాయన. అలర్ట్నెస్ అంటే అలా ఉండాలి. అలా అయితే అద్భుతంగా కుదురుద్ది. ఆ తర్వాత అమ్మోనియా తయారీపై అద్భుతంగా చెప్పుకుపోయాడు. ఆనక అందరినీ ప్రయోగం చేయమని చెప్పి హడావుడిగా బయటికెళ్ళిపోయాడు. 5 నిమిషాలు గడిచేసరికి శంకు సాహసం చేసి సావేరి పక్కగా వెళ్ళాడు. తననెవరూ గమనించలేదన్న నిర్ధారణకి వచ్చాక, రాత్రి మీ వాళ్ళు నన్ను చూశారా? ఆమె ఆ జ్ఞాపకానికే తొట్రుపడింది. నిన్నే. ఈసారి జవాబు చెప్పలేదు. నా కోపం వస్తుంది రోషంగా అన్నాడు. నీ పాదాలు ఎలా ఉన్నాయి? ముందు నేను అడిగిన దానికి జవాబు చెప్పు. చెప్పాలని ఉన్నా శంకు భయపడి తనతో ఎక్కడ దూరం అవుతాడో అని. అబ్బే అంది తల వంచుకుని. నిద్ర పట్టిందా నీకో? ఆహా అడ్డంగా తలూపాడు. కిసుక్కున నవ్వేస్తూ అంది. ఆ పొడుపు కథకి అదే నిప్పుల గుండం తొక్కాను గుప్పెడు బూడిదనయ్యానుకి జవాబేంటి? తెలుసుకోలేకపోయావా? అవును, ఓడిపోయాను. మరి చెబితే ఏమిస్తావు? అదోలా చూస్తున్నాడు. ఆమె చెంపలు ఎరుపెక్కాయి. నేనివ్వను. నేను తీసుకుంటా. బాగా ధైర్యం వచ్చేసినట్టుంది కదూ? మరేం ఇచ్చావుగా. అంతా చూస్తున్నారు. ఆ పొడుపు కథకి జవాబు చెప్పేయి. ఆనక ఇస్తాను. పిడక. ఏమిటి? విస్తుపోతున్నట్టుగా చూసింది. నిజం. అమ్మ కడుపున పుట్టాను. అంత సుఖంగా ఉన్నాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను అంటే పిడకే. ఇచ్చేయి. పాదంతో ఆమె కాలు తొక్కాడు. ఇదిగో చంపుతా. తనది, కేవలం తనకు మాత్రమే చెందేది అన్న వస్తువుపై స్వాధికారిగా ప్రవర్తించడానికి పరిసరాలతో పనిలేదని కానీ, పైగా వయసు ఉన్మాదం ఒక్కోమారు ఎలాంటి ఉద్రేకానికి గురి చేస్తుంది అన్న థియరీ గురించి కానీ శంకుకి అవగాహన లేదు. అందుకే గబాల్న ఆమె చేయి పట్టుకున్నాడు. అంత ధైర్యవంతురాలు జావగారిపోయింది. భయంగా దూరంగా జరిగింది. ఇక్కడ జరిగింది అంత మాత్రమే. కానీ అది గమనించాడో వ్యక్తి సమీపంలో కిటికీ దగ్గర నిలబడి. అతను సుధాకర్, సావేరి అన్నయ్య రవికి ఫ్రెండ్ మాత్రమే కాదు, రాజేందర్ చేత నియమింపబడిన స్పై కూడా. అంతే, క్షణాల్లో ఆ విషయం రాజేందర్కి తెలియజేయబడింది ఫోన్ ద్వారా. ఏమిటి అదోలా ఉన్నావు? పక్కనే కూర్చుని ఏదో ఆలోచిస్తున్న రాజేందర్ని అడిగింది రజని. 18 ఏళ్ల రజని పూర్వాశ్రమంలో ఓ ఏడాది పాటు క్లబ్లో డాన్సర్గా ఉంటూ ఈ మధ్యనే రాజమండ్రి నుంచి రాజేందర్తో లేచి వచ్చేసింది. అనకాపల్లిలో అతడితో కాపురం ఉంటోంది. రాజేందర్ తనని కట్టుకుంటాడన్న నమ్మకం లేదు. కానీ అతడితోనే నమ్మకంగా ఉండడం అలవాటు చేసుకుంది. రేపో మాపో ఓ లక్షాధికారికి అల్లుడైతే తన పొజిషన్ సుఖంగా సాగిపోతుందన్న నమ్మకం గలది. నిన్నే మళ్ళీ అడిగింది. అతడిలో ఇంకా చలనం లేదు. ఏమైంది నీకు అలా ఉన్నావు? అడిగింది రజని. అవును, పగ, ప్రతీకారం. ఎవరి మీద? సావేరి. ఆమెవరో రజనికి తెలుసు. ఏంటి సావేరి? నువ్వు పెళ్లి చేసుకుంటావుగా. అవకాశం సన్నగిల్లిపోతోంది రజని. సావేరి చేజారిపోతోంది. అదేం? శంకు గురించి చెప్పాడు. ఎగతాళిగా నవ్వింది.
మొదటిసారి అనుకుంటాను. ఏమిటి? రెండో ప్రత్యర్థి గురించి, అది కాలేజీలో ఇంటర్ చదువుకునే ఓ పసివాణ్ణి గురించి ఆలోచించడం. మన బంగారం మంచిదైతే నా కదలిక మరోలా ఉండేది. క్షణం ఆలోచించాడు. సావేరి వాణ్ణి అసహించుకోవాలి. ఆ తర్వాత వాడి సాల్తీని గల్లంతు చేసినా గొడవుండదు. ఓ పని చేస్తావా? సాలోచనగా అన్నాడు. ఉదయం 9 గంటల వేళ. కాలేజీ ఆవరణ విద్యార్థులతో సందడిగా ఉంది. నెమ్మదిగా కుంటుకుంటూ నడుస్తున్న శంకుని చూస్తూ ఆవేశంతో ముందుకు దుమికాడు వెంకట్. ఈ మధ్యకాలంలో చాలా కవితలు ఆసువుగా చెప్పాలని ఉవ్విళ్ళూరాడు. కానీ అవసరానికి అంతా అదృశ్యమైపోతుంటే ఇప్పుడిలా శంకు ఎదురయ్యాడు. కుంటుతున్న శంకు పాదాలకున్న బ్యాండేజీని బట్టి అతడంత సునాయాసంగా పారిపోలేడన్న నిర్ధారణకు రాగానే అమాంతం చేరి శంకు అంటూ బలంగా చేతులు పట్టుకున్నాడు. నీ అడుగుల తడబడులు ఓ పడతి ప్రేమ జడులు. నిజానికి నీవి పాదాలు కావు, పాదాలు కావు, పాదాలు కావు. కానీ మరేమిటి? చెప్పనానేస్తం. అవి కన్నె కవితల తొలి పదాలు. నీది నడక కాదు, నడక కాదు, నడక కాదు. దీనంగా మొహం పెట్టాడు శంకు తనను క్షమించి వదిలిపెట్టమని. చూశాను నీ నడక. ఇప్పుడు చూస్తున్నాను నీ కళ్ళలో. ఆంత్యప్రాస అర్జెంటుగా రాక క్షణం సాలోచనగా నేత్రాలు అరమొడుపులు చేసుకునేసరికి ఇంచుమించు పరుగులాంటి నడకతో కారిడార్ని సమీపించాడు శంకు. ఓ స్తంభం వారి నుంచి చూస్తోంది సావేరి శంకునే. రహస్యంగా పలకరించాలనుకుంది. కానీ ఇంతలో ఆమె స్నేహితురాళ్ళు ఆమెను చుట్టుముట్టారు. ఓ మూల నిలబడిన శంకు వెంకట్ వస్తున్నాడేమో అని రొప్పుతూ దిక్కులు పరికిస్తుంటే ఆవరణలో రావి చెట్టు కింద నిలబడ్డ రవి బృందం శంకునే గమనిస్తున్నారు. అప్పుడు కాలేజీ ద్వారాన్ని దాటి లోపలికొచ్చింది రజని. రవితో రాత్రి మంతనాలు జరిపిన రాజేందర్ పథకం గురించి వివరించాడు తప్ప రజని తన మనిషిగా చెప్పలేదు. రజని ఆగలేదు. సరాసరి అమ్మాయిలున్న చోటికే వెళ్ళింది. సావేరి ఫోటో చూసి ఉండడంతో ఆమెను గుర్తించడం కష్టం కాలేదు. లావుగా ఉన్న లావణ్యనే గమనిస్తూ ఇంటర్మీడియట్ చదువుతాడే ఏదో బాధని అణగదొక్కుకుంటున్నట్టు తల వంచుకుంది. చీర చెరుగుతో కళ్ళొత్తుకుంటూ ఫినిషింగ్ టచ్ కూడా ఇచ్చింది. లావణ్య చొరవ తీసుకుంది. ఏమైంది? మీరెవరు? ఎవరు కావాలి? ఎవరు అంటే ఏం చెప్పను? ఈసారి సరాసరి వెక్కిపడుతూ అంది. నేను ప్రేమిస్తున్నాను రజని అన్నాడు. కాబట్టి నా ప్రియుడననా? పెళ్లి చేసుకుంటానని మాటే ఇచ్చి ఇప్పుడు నెల తప్పాక మాట తప్పి దూరం జరిగినందుకు మోసగాడు అననా? క్షణంలో అక్కడి వాతావరణం టెన్షన్తో నిండిపోయింది. అమ్మాయిలు ఒకరి మొహాలొకరు చూసుకుంటుండగా రవి బృందంతో పాటు చాలామంది విద్యార్థులు అక్కడికి చేరుకున్నారు. అలా చేసిందెవరు? సానుభూతిగా లావణ్య అడిగింది. ప్రేమించిన ఇంటర్ అప్పారావు మీద లావణ్య మనసు పడినా ఇలాంటి సమస్య ఎదురైతే తన గతేమిటి అన్నట్టు తను ఆందోళన పడిపోతోంది. ఏడవక చెప్పండి. శంకు. అక్కడ బాంబు పడ్డట్టు అందరూ స్తబ్దులైపోయారు. శంకు ఇలాంటి పని చేశాడా? ఇంటర్ అప్పారావు నమ్మశక్యం కానట్టు గొనిగాడు. నిజానికి దూరంగా నిలబడ్డ శంకుకి ఇక్కడ జరుగుతున్నదేమిటో బొత్తిగా తెలీదు. సరిగ్గా ఆ సమయంలో రవి పెత్తనం తీసుకుని రెండో అంగల్లో శంకుని సమీపించి చేయి పట్టుకున్నాడు. ఏమిటలా తెల్లమొహం వేసుకుని చూస్తున్నావు? వచ్చి జవాబు చెప్పు. రజని దగ్గరికి లాక్కొచ్చాడు. అప్పుడు తెలిసింది రజనీకి శంకు ఎవరో. అందరూ చూస్తుండగానే అమాంతం కాలర్ పట్టుకుని, ఏం నేనిక్కడికి సరాసరి ఎలా వచ్చానని ఆశ్చర్యంగా ఉందా? వచ్చి నీ అసలు బ్రతికేమిటో బయట పెట్టానని కోపం వస్తోందా? చెప్పు. నా కడుపులో పెరిగే నీ పాపానికి నువ్వంటున్నదేమిటో నాకు అస్సలు అర్థం కావడం లేదు. నీరు కారిపోతూ గొనుగుతున్నాడు. అసలు నువ్వు ఎవరు అని అడుగుతావని తెలుసు. నీ మొహం నేనెప్పుడూ చూడనే లేదని అంటావని తెలుసు. నీకు దండం పెడతాను శంకు. నాకు అన్యాయం చేయకు. నలుగురిలో తలంచుకునే పరిస్థితి నాకు కలిగించకు. అమ్మా నాన్నలకి జవాబెలా చెప్పను? చెప్పు శంకు. నాకు అన్యాయం చేయనని అందరి ముందు చెప్పు. నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకోకూడదు అంటే రవి ఆమెను సంభాళిస్తూ అన్నాడు. మేమంతా ఉన్నాంగా, నీకేం భయం లేదు. అలాంటి అఘాయిత్యం చేసుకోనక్కర్లేదు. నా మాట వినండి. అదిగో అప్పుడే చూసింది సావేరి బిక్కమొహం వేసుకొని నిలబడ్డ శంకుని. అందరూ చూస్తుండగానే అతన్ని చేరుకుంది. ఏం జరగబోతున్నది శంకు ఊహించేలోగానే చాచి చెంప మీద కొట్టింది. చేయని నేరానికి అందరి ముందు దోషిలా నిలబడిన శంకు సావేరి నుంచి ఇలాంటి తొందరపాటును ఊహించకపోవడంతో నిర్విణ్ణుడైపోయాడు. అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. సావేరి, నువ్వు? అప్రతిభుడవుతూనే అన్నాడు శంకు. అసహ్యం వేస్తోంది శంకు. కానీ నేను తప్పు చేశావని కాదు, చేయవని నాకు తెలుసు. కానీ చేయని తప్పుని అంగీకరిస్తున్నట్టు నిలబడ్డము తప్పే.
అందుకే అందుకే నువ్వంటే సావేరి గొంతు పూడుకుపోయింది. ఇలాంటి మలుపులు ఊహించలేని రవి ఎంత నిశ్చేష్టుడయ్యాడు అంటే స్నేహితులందరి ముందు తల తీసినంత పనైంది. ఆగు! శంకు అరిచింది ముందుకు రాబోయిన రవిని చూసి కాదు, వచ్చిన పని పూర్తయిన ఉత్సాహంతో వెళ్ళబోతున్న రజనిని చేరుకుంటూ. ఎవరు నువ్వు? రజని తొట్రుపడింది శంకు అడ్డం నిలబడగానే. నీకు నాకు ఎక్కడ పరిచయం? నేను పెళ్లి చేసుకుంటానని మోసం చేశానా? నీ కడుపులో నా బిడ్డ పెరుగుతున్నాడా? ఏ ప్రశ్నకి ఆమె దగ్గర జవాబు లేకపోవడంతో, పైగా అందరి ముందు దోషిగా నిలబడ్డానికి ప్రిపేర్ అయి లేకపోవడంతో ఆమె అతన్ని దాటుకుని ముందుకెళ్ళబోయింది. చెప్పు, ఎందుకిలా చేశావు? ఇదంతా ఏమిటో ఇంకా జీర్ణం చేసుకోలేకపోతున్న శంకు ఈసారి కోపంగా కాదు, అర్దింపుగా అడిగాడు. అవమానించబడ్డానికి అలవాటు పడినవాడాయే, అంతకు మించి ఎలా నిగ్గదీయగలడని? ఎప్పుడు నిన్ను చూడనే లేదే, ఏ అవసరం కోసం ఇలా అబద్ధమాడావు? అప్పటికీ శంకుని సమర్థించే జూనియర్స్ అతడిని చేరి ఉద్రేకంగా అన్నారు. ఇలా మర్యాదగా అడిగి లాభం లేదు శంకు. దీన్ని పట్టుకుని పోలీసులకు అప్పచెప్తే గాని అసలు సంగతి బయటపడదు. ఇరకాటంలో పడిపోయిన రజనికిప్పుడు నిప్పుల మీద నిలబడినట్టుంది. ఒక పథకంలో చిన్న సన్నివేశంలో నటించాలని వస్తే ఇదేమిటి ఇలాంటి మలుపు తిరిగింది? కమాన్! ఎప్పుడు వచ్చాడో అక్కడికి సురేంద్ర ఆమె చేతిని పట్టుకోబోయాడు. నడు పోలీస్ స్టేషన్కి. అవును, పోలీసులకి అప్పచెప్పాలి. చాలామంది విద్యార్థులు సమర్థింపుగా అరిచారు. వద్దు, ఆమెను వెళ్ళనివ్వండి, శంకు జోక్యం చేసుకున్నాడు. విస్తుపోయి చూశారంతా. శంకు, సురేంద్ర మరేదో అనబోయాడు. ప్లీజ్ సురేంద్ర, అర్ధోక్తిగా వారించాడు శంకు. రజని నడుస్తోంది. నడుస్తూనే సన్నగా ప్రకంపిస్తోంది. 4 గోడల మధ్య అసాధారణమైన మెలకువల్ని ప్రదర్శించగల తెగువున్న రజని ఇక్కడ చాలా జుగుప్సాకరమైన స్థితిలో కూరుకుపోయినట్టు కుంచుకుపోతూనే నడుస్తోంది. ఆమె 30 అడుగుల దూరం నడిచిందో లేదో ఆమెను సమీపించిన శంకు మృదువుగా పిలిచాడు. రజనీగారు. క్షణమాగింది నిర్లిప్తంగా చూస్తూ. మిమ్మల్ని గారు అని సంబోధించడంలో నా ఉద్దేశం ఆడవాళ్లపై నాకు చాలా గౌరవమని నిరూపించుకోవడానికి కాదు. తప్పు ఒప్పుల్ని, మంచి చెడుల్ని నిర్ధారించగలిగే తెలివితేటలు నాకు లేవు. మీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి నాన్నెవరో మీ మాటే నిజమైతే మీలో నాకు కనిపించింది అమ్మ మాత్రమే. బహుశా నాకు తెలియకుండానే రాలిపోయిన అమ్మ కూడా ఒకనాడు ఇలాగే సంఘం ముందు దోషిగా నిలబడి ఉంటుంది అనిపించింది. కాబట్టే మిమ్మల్ని సగౌరవంగా పంపించాలనుకున్నది. సెలవు. కనుకొసల నుంచి రాలిపడబోయిన ఓ నీటి బొట్టును ఆపాలని ప్రయత్నించలేదు రజని. మసకబారుతున్న కళ్లతో చూసింది వెళుతున్న శంకుని. మనసు సంద్రాన ప్రతిబింబించిన నిర్మల చంద్రుడే అనిపించాడో, లేక సావేరి గుండె గుడిలో నిలవాల్సిన అరుదైన దేవుడే కనిపించాడో. శపించాలని వచ్చిన రజని మారిన మనసుతో ముందుకు నడిచింది. అందరూ చూస్తూనే ఉన్నారు తల వంచుకుని క్లాస్ వైపు వెళుతున్న శంకుని. కానీ ఓటమిని జీర్ణించుకోలేని ఉక్రోషంతో రవి మాత్రం ఇంత జరిగిన తర్వాత కూడా ఊరుకోలేకపోయాడు. తెలివైన బాలుడివిరా శంకు, కాబట్టే తెలివిగా దూరం తీసుకెళ్లి నచ్చజెప్పి మరీ పంపావు. రవి, సురేంద్ర జోక్యం చేసుకోబోయాడు. ఎస్ మిస్టర్ సురేంద్ర, ఒకవేళ ఆమె నిజంగా మోసగత్తె అయితే పోలీసులకి అప్పచెప్పొచ్చుగా. ఎందుకు మీ అందరినీ వారించాడు? మొత్తం వ్యవహారం బయటపడుతుందనేగా. తార్కికంగా మరో విశ్లేషణకి సిద్ధపడబోతుంటే ఎవరో నవ్వినట్టనిపించి పక్కకి తిరిగాడు రవి. సావేరి నిలబడి ఉంది చాలా సమీపంలో. అది కాదు, కోపాన్ని పంటి బిగువన నిభాయించుకుంటూ శంకు మాటలలో చెప్పని ఔన్నత్యాన్ని కళ్ళనీటి పొరలతో అక్కడందరికీ అర్థమయ్యేట్టు చాలా విజయ గర్వంతో నవ్వుతోంది. మరో ఓటమి బాహాటంగా. ఏదైతే గోప్యంగా ఉండాలని రవి అమితంగా కోరుకున్నాడో ఇప్పుడది అందరికీ అర్థమైపోతుంటే ఆవేశంతో కదిలాడు తను. అయితే ఇదంతా దూరం నుంచే గమనిస్తూ నిశ్శబ్దంగా స్పందిస్తున్నాడు ఒకే ఒక వ్యక్తి. అయినా ఇంగ్లీష్ లెక్చరర్ జవహర్. ఏమిటి నీ ఉద్దేశం? లంచవర్ దాటి కాలేజీలో ఉండలేకపోయిన రవి సావేరిని బలవంతంగా ఇంటికి బయలుదేరమని చెప్పి తోవలో కారాపుతూ అడిగాడు. ఇలాంటి పరిస్థితిని ఆమె ఊహించింది. ఎదుర్కోవడానికి సిద్ధంగానే ఉంది. కాబట్టే అన్నయ్య ఇంటికి వెళదామని చెప్పగానే వస్తానంది తప్ప తిరస్కరించలేదు. నిన్నేనే మాట్లాడవేం? ఆకాశంలోని సూర్యుణ్ణి మించిన వేడి రవి కళ్ళల్లో. జవాబు చెప్పలేదు సావేరి. వయసు కాదు, జీవితం ఇప్పుడిప్పుడే నేర్పుతున్న అనుభవాల పాఠాల్ని జీర్ణించుకోగలుగుతున్న తెలివైన అమ్మాయిలా నిశ్చలంగా చూస్తోంది. ఏమిటి వాడికి నీకు ఉన్న సంబంధం అనలేదు రవి. ఒకవేళ సావేరి దూకుడుగా కోరని జవాబు ఇస్తే ఆ తర్వాత చర్చించుకోవడానికి ఇంకేం మిగలదని రవికి తెలుసు. నీ మూలంగా అందరి ముందు నా తల వాలిపోయింది. తప్పదన్నయ్యా,
తప్పు చేశాక తల వంచుకోక తప్పదు. సావేరి గొంతులో అదే ప్రశాంతత. ఉలిక్కిపడ్డాడు రవి. ఆమె ఎంత దూరం ఊహించిందో ఆ జవాబే చెబుతోంది. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూడలేనట్టు ఆవేశంగా కారు దిగి బయటికి వచ్చాడు. పిడికిళ్ళు బిగించుకుని సమీపంలోని మామిడి తోపులోకి చూస్తూ ఉండిపోయాడు చాలాసేపటిదాకా. సావేరి, ఆ పిలుపు చాలు. చెల్లినతడెంతగా ప్రేమించేది అర్థం చేసుకోవడానికి. మన కుటుంబం గురించి నీకు తెలుసు. వద్దన్నయ్యా, మృదువుగా అంది. కాలేజీ ఎగ్గొట్టి వచ్చిన మనం ఇక్కడిలా బయోడేటా గురించి మాట్లాడుకోవడం ఏం బాగోలేదు. అది కాదే, ఎలా నచ్చజెప్పాలో రవికి అంతుపట్టడం లేదు. డాడీకి తెలిస్తే ఏమిటి? అదే అదే అంటే ఎంతకి తెగించింది తన నోటి నుంచే చెప్పించాలని చూస్తోంది. అది అంటే ఏమిటో నీకు తెలుసు. నీకంటే చిన్నపిల్లనన్నయ్యా. నాకు తెలియని చాలా విషయాల్ని లాలనగా బుజ్జగిస్తూ మరీ చెప్పేవాడివిగా. ఇప్పుడెందుకలా కంగారు పడుతున్నావు? సావేరి, ఇప్పుడు తను చర్చిస్తున్నది మహాసముద్రమంత సమస్య. అది కూడా కాదు. ఈ కథ ఇక్కడే ఆగిపోకపోతే అదో బడబాగ్నికి కారణమై బహుశా అందులో సావేరి సమసిపోతుందనిపించిందేమో. అతగాడి గొంతు వణికింది. నీకు దండం పెడతానే శంకుని. గొంతులో అదోలాంటి పెనుగులాట. శంకుని మర్చిపో ప్లీజ్. థ్యాంక్స్ అన్నయ్య. సావేరి నేత్రాలు సజలాలయ్యాయి. అంతా శంకు తప్పులాగే ఇన్నాళ్ళు అతన్ని వెంటాడి వేటాడుతున్న మీకు తప్పేదన్నా ఉంటే ముందు అది నాది అని తెలుసుకోగలిగినందుకు మెనీ థ్యాంక్స్. కానీ ఎలా? శంకుని ఎలా మర్చిపోను? మా అందరి కోసం ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. నిజం చెప్పన్నయ్య, నాకేదన్నా అయితే, అంటే ఒకవేళ నేను చచ్చిపోయానే అనుకో, చెప్పని అన్నయ్య. నేను హఠాత్తుగా ప్రాణాలు పోగొట్టుకుంటే నన్ను మీరంతా మర్చిపోగలరా? ఆ ఊహే భరింపశక్యం కాలేదో, ఆ మాటే మనసు పొరల్ని తూట్లు చేసిందో రవి కళ్ళల్లోనూ నీళ్లు ఉబికాయి. ఎందుకే అలాంటి మాటలంటావు? నువ్వు లేకుండా మేమంతా ఎలా బ్రతకగలం? శంకు విషయంలోనూ నా సమస్య అదే అయితే? రవి స్తబ్దుడైపోయాడు. ఇలా అనిపించడాన్ని స్పష్టంగా ఏమంటారో నాకు తెలీదన్నయ్యా. కానీ అమ్మ నాన్నల్ని, అన్నయ్యగా నిన్ను ఎలా ఇష్టపడుతున్నానో అలాగే శంకుని. సావేరి అర్ధోక్తిగా వారించాడు. శంకు నీకు కలిసింది నిన్నగాక మొన్న. అయినా చిన్నప్పటినుంచే నేను చూస్తున్న బావకన్నా ఎక్కువ ఇష్టమైపోయాడు. ఎందుకో మరి మీరెన్ని ప్రయత్నాలు చేసినా శంకుని నేను ఇష్టపడాలని అనిపిస్తోంది. సరైన అవగాహన లేని వయసు నీది కావచ్చన్నయ్య. అలాని చిన్నప్పటి నుంచి ఇష్టపడింది కావాలని అడగకుండా ఊరుకున్నానా? నా 10 ఏళ్ల వయసులో ఏ రంగు గౌను కావాలమ్మా అని నువ్వు అడిగేవాడివి. పలానాది అని ఇష్టంతో చెప్పాను తప్ప అవగాహనతోనా? సావేరి, ఇది వేరమ్మా. నీ బ్రతుక్కి సంబంధించిన సమస్యని కట్టుకునే బట్టలతో ఎలా పోల్చుకుంటావు? అన్నయ్యా, ఇప్పుడు సావేరి కళ్ళు నీటి కుండలయ్యాయి. అది కాకపోయినా ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది. శంకుని మీరు ఇష్టపడరు. నన్ను ఇష్టపడినా నా ఇష్టాన్ని మీరు అంగీకరించరు. మంచో చెడో నిర్ణయించుకునే వయసు కాకపోవచ్చు నాది. అయినా శంకుని ఇష్టపడ్డాను. ఎందుకు, ఎలా, ఏం చూసి అని మీరంతా నన్ను నిలదీసినా నా దగ్గర జవాబు లేదు. అవునన్నయ్యా, జరగబోయేది కొద్దిగా నేను ఊహించగలుగుతున్నాను. శంకుని మీరిలా టార్చర్ చేస్తారు, బహుశా చంపేస్తారేమో కూడా. కానీ నేను ఖచ్చితంగా చెబుతున్నాను, ఆ తర్వాత నేను బ్రతికుండను. నిజమన్నయ్యా. ఒకవేళ శంకుని నేను కోరుకోవడం మీకు అభ్యంతరమైతే ముందు నన్ను చంపేయండి. ఎందుకంటే మాటలతో నేను విననుగా. అంతే మరి. అంతేగాని మరోసారి శంకు మీద ఎలాంటి ప్రయత్నం జరిగినా ఊరుకోనంతే. మాటల్ని కూడగట్టుకుంటూనే హెచ్చరికల అంతా చెబుతుంటే స్థానువై విన్నాడు రవి. సావేరి మొండితనం తెలుసు. అనుకున్నది సాధించాలంటే ఏ స్థాయి దాకా వెళ్ళగలదో అనుభవమే. అయితే ఇంత నిక్కచ్చిగా సావేరి ఏనాడూ మాట్లాడలేదు. ఇప్పుడు రవి ఆలోచిస్తున్నది అది కూడా కాదు. శంకు విషయంలో సావేరి ఎన్నటికీ నెగ్గలేదు. అసలు తండ్రి మనస్తత్వం కన్నా బావ రాజేందర్ పట్టుదల తనకు తెలుసు. ఇప్పుడేం జరగబోతోంది? బహుశా రవి బుద్ధిరిగాక చెల్లెలి విషయంలో ఇంతలా ఎన్నడూ ఆలోచించలేదేమో. ఆ సాయంకాలం ఇంటికి వెళ్ళాక మౌనంగా ఉన్నాడు రవి. సావేరిలో మునుపటి ఉత్సాహం లేదు. ఇదంతా గమనిస్తూనే ఉంది రాధమ్మ. కూడనిదేదో జరగబోతుందన్న సూచనగా ఆ లోగిలిలో చిత్రమైన స్తబ్దత. అయినా ఆమె ఆరా తీయలేకపోయింది. సావేరి బ్రతుకు ఏ దిశకు ప్రయాణం చేస్తుంది తెలియని బాధో, లేక తల్లిగా తన కర్తవ్యమేమిటో అర్థం కాని స్థితికో ఆమె కలవరపాటుతో గడుపుతోంది ప్రతి క్షణం. ఆ రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర వీర్రాజుగారు మౌనంగానే ఉన్నారు.
ఏ సమస్యకి కలత చెందని వీర్రాజు ఆ ఫోన్ కాల్ విషయమే ఆలోచిస్తున్నాడు గంటల తరబడి. హాల్లో నుంచి సావిడ్లోకి వెళ్తుంటే ఫోన్ రింగ్ అయింది మళ్ళీ. అక్కడే మావయ్యతో ఏదో మాట్లాడాలని తారట్లాడుతూ రాజేందర్ ఫోన్ అందుకోబోతుంటే అవకాశం ఇవ్వకుండా తనే రిసీవర్ తీసుకున్నాడు వీర్రాజు. వీర్రాజుని మాట్లాడుతున్నాను. కొన్ని లిప్తల నిశ్శబ్దం తర్వాత వినిపించింది. నేనే. అంటే నిన్న ఫోన్ చేశానుగా. అసలు నువ్వు ఎవరో చెప్పను వీర్రాజు. చెప్పాల్సిన అగత్యమూ లేదు. కానీ నీ ముద్దుల కూతురు కథని నేను త్వరలో చిత్రమైన దిక్కువైపు మలుపు తిప్పబోతున్నాను. పాపం సెంటిమెంటల్గా చాలా కలవరపడిపోతున్నావు కదా. యూ బుచ్చర్. ఇలాగే ప్రతి మనిషి తన వాళ్ల కోసం తప్పించిపోతాడని ఎందుకు అనుకోవు? ఓ నిజం చెప్పనా? నీ వినాశనానికి ముఖ్యంగా కారకుడయ్యేది నీ అండతో బరితెగించి నడుస్తున్న నీ బావమరిది మేనల్లుడు రాజేందర్ మాత్రమే. సో డియర్ వీర్రాజు, గెట్ రెడీ. ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు. ఎవరు బావా? వీర్రాజు మొహంలో మారిన రంగుల్ని చూస్తూ అడిగాడు రాజేందర్. చెప్పలేకపోయాడు. చెప్పడానికి మనసొప్పడం లేదు. ఏ రూపంలో కానీ ప్రమాదం చాలా వేగంగా దూసుకొస్తుందన్న విషయం స్పష్టమైపోతోంది. తాత్సారం చేయలేడిక. రాజేందర్ సాలోచనగా అన్నాడు. సావేరి. ఆహా, ఒకవేళ నేనిచ్చిన మాట ప్రకారం నువ్వు ఈ ఇంటి అల్లుడివే అయ్యావనుకో. ఇంత త్వరగా ఊహించని ఈ ప్రపోజల్కి ఆనందంతో అప్రతిభుడయ్యాడు రాజేందర్. సావేరిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాను. అది నాకు తెలుసు రాజు. కానీ ఒక్క హామీ కావాలని. సావేరిని జాగ్రత్తగా కాపాడుకోగలవా? రాజేందర్ బ్రుకుటి ముడిపడింది. ఎన్నడూ లేనిది ఎందుకిలా మాట్లాడుతున్నాడు? ఏమైంది బావా? నీ నోటి నుంచి ఇలాంటి? అది కాదు రాజేందర్. అహం అడ్డం వచ్చిందేమో. మొహంలో భావాలు కనిపించకుండా అన్నాడు. సావేరి ఎంతకి వారసురాలో నీకు తెలుసు. అంతకు మించి సావేరి అంటే నాకెంత ప్రేమో నీకు చెప్పాల్సిన అగత్యం లేదనుకుంటాను. అస్పష్టంగా ఉన్న అనుమానం బలపడిపోయిన రాజేందర్ నెమ్మదిగా శంకు విషయం చర్చించబోయి ఆగిపోయాడు. బావలో అలాంటి సందిగ్ధతకి కారణం సావేరి శంకుని ఇష్టపడుతుందని తెలిసిపోయిందా? అదే విషయాన్ని ఇప్పుడు ఫోన్లో ఎవరన్నా చెప్పి ఉంటారా? అంటే కాగల కార్యం గంధర్వులు తీర్చేశారన్నమాట. రాజు తూగుటుయ్యాలలో కూర్చున్నాడు వీర్రాజు. లక్షల మంది గుండె కోసి హృద్రోగం నుంచి కాపాడిన గొప్ప డాక్టర్ కూడా తనకే హార్ట్అటాక్ వస్తే ప్రాణభీతితో నలిగిపోతాడు కదూ. అవును బావా, కానీ ఇదంతా వీర్రాజు మాట్లాడడం లేదు రాజు. సావేరి తండ్రి ఇలా ఆలోచిస్తున్నాడు. జనాల్ని గడగడలాడించిన తిరుగులేని ఈ వ్యక్తి ఇప్పుడు కూతురి సుఖం కోసం తప్పించిపోతున్నాడు. సో చాలా త్వరలో మీ పెళ్లికి ఏర్పాటు చేస్తాను. నిజంగానా బావా? నమ్మలేకపోతున్నాడు రాజేందర్. తప్పదు రాజు. దానికి కాలేజీ చదువులెందుకు? అసలేం తక్కువని మొన్న రాజేందర్ మాటల్నే ఇప్పుడు వీర్రాజు రిపీట్ చేస్తుంటే అక్కడికి సమీపంలో నిలబడ్డ ఓ వ్యక్తి చాలా ఆందోళన పడుతున్నాడు. అతడు రవి.